సమ్మర్ సీజన్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్. కంప్లీట్ ఆర్గానిక్ అన్నమాట. షుగర్ ఇక్కడ యూజ్ చేయరు. కంప్లీట్గా షుగర్ యూజ్ చేయకుండా వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు? అన్నీ కూడా ఆర్గానిక్ ఫ్లేవర్లో ఇక్కడ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మోరోవర్ మనకి ఈ సమ్మర్ స్పెషల్ మనకి తాటి ముంజలతోని ఇక్కడ తయారు చేస్తున్నారు. ఐస్ క్రీమ్ తినాలి అంటే ఫస్ట్ అన్హెల్దీ ఏమో అనుకుంటాం కదా, ఇక్కడ మనకి హెల్దీ వేలో చూపిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మీకు అవార్డ్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇప్పుడు ఇంకా కొత్తగా చేయాలని 2.0 వర్షన్ కింద ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఉన్న దాంట్లో చేద్దాం అన్నట్లుగా దారి తప్పి వచ్చాం. ఇదే మెయిన్ దారి అయిన తర్వాత టేస్ట్ ఉంటే చాలు, మనకి మార్కెటింగ్ ఉంటే చాలు, కస్టమర్స్ తింటే చాలు అనుకునే ఈ రోజుల్లో కస్టమర్స్ టేస్ట్ బర్డ్స్తో పాటు మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు సుహాస్ గారు. సుహాస్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్. సో ఫస్ట్ రాగానే కొంచెం సోల్ఫుల్ మ్యూజిక్, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మీకు అవార్డ్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మంచిగా బ్రాడ్గా విస్తరిస్తున్నారు. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్ సార్? అంటే ఇది ఇట్స్ నాట్ కేమ్ విత్ అన్ 1 year or 2 years థింగ్స్ అండి. ఇట్ ఆల్ అబౌట్ జర్నీ ఆఫ్ 12+ years. 12 ఏళ్ళ శ్రమ ఇది. 12 ఏళ్ల కష్టం ఆల్టుగెదర్. నెల్లూరు లాంటి ఊరు నుంచి ఐస్ క్రీమ్ సెగ్మెంట్కి సంబంధం లేకుండా, నా ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా స్టార్ట్ చేసుకున్న బ్రాండ్ ఇది. సో నెమ్మదిగా రెగ్యులర్ ఐస్ క్రీమ్ కింద స్టార్ట్ చేసాము, దాని తర్వాత ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఇంకా కొత్తగా చేయాలని 2.0 వర్షన్ కింద ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడు? నేను స్టార్ట్ చేసిన 2013 అండి, 2013 November 18th. అప్పుడు ఆర్గానిక్ వేనా మీరు? ఆర్గానిక్ అసలు ఆర్గానికే కదా, రెగ్యులర్ ఐస్ క్రీమ్ ఇన్ ద మార్కెట్లో అందరూ ఏం చేస్తున్నారు అదే చేశాను. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, నాకు అసలు ఆ నాలెడ్జ్ లేదు. థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మా బ్రాండ్తో అమ్మడం స్టార్ట్ చేసాం. 1 year లోపు సెకండ్ స్టోర్ పెట్టాం. ఇదంతా నెల్లూరులోనే జరిగింది. దాని తర్వాత ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. సో నేను చదువుకున్నంత బెంగళూరు, చదువుకొని వచ్చి మళ్ళీ సొంత ఊర్లోనే ఉండాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసాం. సో నేను చదువుకున్న దానికి ఆమె PhD హోల్డర్ ఇన్ ఫార్మసీ, దానికి దీనికి సంబంధం లేదు అసలు. బట్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ దట్ హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆ టైంకి. సో ఉన్న దాంట్లో చేద్దాం అన్నట్లుగా దారి తప్పి వచ్చాం. ఇదే మెయిన్ దారి అయిన తర్వాత. సూపర్. అంటే ఏంటి అంటే జస్ట్ 9 to 5 జాబ్ అస్సలు వద్దు అనుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఎంటర్ అయ్యారు. దట్స్ ద సేమ్ థాట్ ప్రాసెస్ అండి, అదే ఆలోచన. అది అంటే దట్స్ నాట్ మై మైండ్ సెట్ ఈజ్ నాట్ ఇన్ టు దట్. ఆ బిజినెస్ ఎప్పుడు ఏం చూసినా ఎక్కడికి వెళ్ళినా ఇది ఇలా జరగద్దు అది ఇలా జరగదు. వీఆర్ ఫ్రమ్ ఎ బిజినెస్ ఫ్యామిలీ ఆల్ టుగెదర్. సో చిన్నప్పటి నుంచి అయ్యే చూస్తూ పెరిగాం. సో ఈ 9 to 5 జాబ్ అనే కాదు కానీ ఆ వైట్ కాలర్ జాబు బ్లూ కాలర్ జాబు మాకు సింక్ అవ్వవు అనే థాట్ ప్రాసెస్ అనమాట. సుహాస్ గారు, మామూలుగా ఏంటి అంటే ఐస్ క్రీమ్ స్టోర్స్ ఎవరు పెట్టినా కూడా నార్మల్గా ఎంత బ్రాండెడ్ అయినా సరే మనకి ప్రైస్ అనేది కొంచెం హైలో ఉంటుంది. అలాంటిది ఆర్గానిక్ స్టోర్ మీరు రన్ చేస్తూ ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంది. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇది? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే మీకు చెప్పారు, మీరు అడిగారు కాబట్టి లేదంటే మాది తక్కువ అని నేను చెప్పడం కాదు. ద పాయింట్ ఈజ్ 1 rupee per gram అనేది చూడడానికి మనకు తక్కువ అనిపిస్తుంది. బట్ మోర్ ఆఫ్ ఎ కైండ్ ఒక కస్టమర్కి అక్కడ ఉన్న మా దగ్గర ఉన్న టాపింగ్స్ వెరైటీస్ అన్నీ వేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 200-250 grams వస్తుంది, విచ్ ఈజ్ రీజనబుల్. అది ఎక్కువ అని నేను చెప్పను, చీప్ అని నేను చెప్పను. బట్ ఇట్ ఫిట్స్ విత్ ద రెగ్యులర్ మార్కెట్ స్టాండర్డ్స్. మార్కెట్లో ప్రీమియం బ్రాండ్స్ ఏమున్నాయో ఆ బ్రాండ్స్తో మాది సింక్ అవుతుంది. బట్ మేము ఇది ఏంటంటే మేము ఆర్గానిక్ అనగానే ఇది డబ్బులు దోపిడీ చేయడం కోసంగా ఇది ఒక బ్రాండ్ క్రియేట్ చేశారనే థాట్ ప్రాసెస్ మార్కెట్లో అలా క్రియేట్ అయిపోయింది. ఆర్గానిక్ ట్యాగ్ అలా తయారైంది. సో మల్టిపుల్ కంపెనీస్ వల్ల అవ్వచ్చు, మల్టిపుల్ బ్రాండ్స్ వల్ల అవ్వచ్చు. సో మనం ఇంత కష్టపడ్డాం, ఇవన్నీ చేసాం, ఇంత ఒక్కొక్క స్టోర్కి 50-60 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ది బెస్ట్ ప్రోడక్ట్ కంట్రీలో ఎవరు ఇవ్వలేని చేస్తున్నాం. బట్ మేము అందరి దగ్గర ఉన్నది, పెద్ద బ్రాండ్స్ దగ్గర ఉన్నది మా దగ్గర లేనిది ఏంటంటే పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ మేము తీసుకొని రాలేం. వేరే బూట్ స్టాప్డ్ కంపెనీ, డింట్ రైజ్ ఎనీ సింగిల్ రూపీ ఫండ్ టిల్ డేట్.
సో ఇవన్నీ రీజన్స్తో ముందు అసలు కస్టమరే మన మేజర్ అడ్వాంటేజు, వాళ్ళకే కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్దామని వీ కేమ్ విత్ ₹1 per gram సెగ్మెంట్ అనమాట. సో వండర్ఫుల్ ఐడియా అని చెప్పొచ్చు. కాకపోతే నేను అనేది ఏంటి అంటే ₹1 per gram అనేది ఒక వైజ్గా కొంచెం హై అయినా కూడా ఏంటి అంటే మీరు చేసే ప్రాసెస్కి మీరు పెట్టే రిస్క్కి స్టిల్ ఇట్స్ అఫోర్డబుల్. ఎగ్జాక్ట్లీ, కంప్లీట్లీ అగ్రీ అండి. మేము ఇంటర్నల్గా P&L వేసుకునేటప్పుడు కూడా మా స్టాఫ్ అందరు చెప్తారు, సార్ మీరు ఏదో పొజిషనింగ్ మార్కెటింగ్ బాగా చేస్తున్నారు, ఇక్కడ చూస్తే మేము పెద్ద ఫిగర్లు కనిపిస్తున్నాం కానీ మార్జిన్లు కనపడట్లేదు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు పొజిషన్ ద బ్రాండ్ ఇన్ టు ద డీపర్ రూట్స్. టైమ్ విల్ డిసైడ్ ఎలా చేస్తాం ఏం చేస్తాం అనేది. ఇట్ ఈస్ గోయింగ్ టు బ్యాంగ్ అనమాట. ఎందుకు అంటే మనం చూస్తున్నాము కస్టమర్ ఇప్పుడు మామూలుగా జనాల్లో కూడా కొంచెం అవగాహన వచ్చింది, హెల్త్ పైన ఎక్కువ అవేర్నెస్ వచ్చేసింది. సో దిల్ కంటిన్యూ దిస్, మీరు ఇంకా ఎక్కువ బ్రాంచెస్ స్ప్రెడ్ చేస్తారు. అయితే మన దగ్గరకు వచ్చేసి ఏంటంటే మీరు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు అండ్ మనకి స్వీట్నెస్ కోసం షుగర్ కూడా యూజ్ చేయరు. రిఫైన్డ్ షుగర్ వాడము, ఆల్టర్నేట్ షుగర్స్ కొన్ని వాడతాము. అంటే మీకు దగా మిస్ట్రీ అంటే పటిక బెల్లం అంటారు తెలుగులో. ఇంకోటి వచ్చి పామ్ షుగర్ విచ్ ఈస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 30. వెన్ యూ కంపేర్ విత్ ద రెగ్యులర్ రిఫైన్డ్ షుగర్ గ్లైసెమిక్ ఇండెక్స్ అప్రాక్సిమేట్లీ 78-79 ఉంటుంది. సో షుగర్ ఫ్రీ వేరియంట్స్ మేము స్టీవియా వాడతాం. స్టీవియా అంటే ఇట్స్ ఎ వెరైటీ ఆఫ్ ప్లాంట్, అంటే మీకు తులసి ఫ్యామిలీకి చెందిన ప్లాంట్. అది చూడడానికి తులసాకులానే ఉంటుంది, బట్ మీరు టేస్ట్ చేస్తే అది కంప్లీట్ షుగర్ కన్నా ఎక్కువ తీపి ఉంటుంది. భగవంతుడు ఇచ్చిందే ఇవన్నీ, బట్స్ ఇట్స్ వితౌట్ ఐడెంటిటీ. ఇది ప్లాంట్, ఇది జస్ట్ ఇది మీకు నేను జస్ట్ అంటే ఇలా చాలామంది అడుగుతున్నారంటే అవకాశం ఉంది కదా, అది ఉరకనే స్టోర్లో తీసుకొచ్చి పెడదాం, అర్థమవుతుంది కస్టమర్కి అని కాన్ఫిడెన్స్. చాలా స్వీట్గా ఉంది. నేను షాక్ అయ్యాను అనమాట, ఏంటి ఇంత స్వీట్గా ఉంది అనేసి. బట్ ఇది మన దగ్గర దొరుకుతుందా అండి ప్లాంట్? మీకు నేను అంటే పెద్ద ఈ సైజ్ స్టోర్కి మేము సెట్ చేయట్లేదు, కానీ కొద్దిగా పెద్ద సైజ్ స్టోర్స్ వస్తే అవి కూడా సేల్ చేస్తాను నేను. అంటే ఏంటంటే మనకి న్యాచురల్గా మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ మనమే గుర్తించట్లేదు. ఎగ్జాక్ట్లీ, అంటే ఐ మీన్ ఇట్స్ ఆల్ అబౌట్ యూసేజ్ అండి. ఇప్పుడు మీరు అంత రిస్క్ ఎవరు తీసుకోవట్లేదండి. ఏం చేయాలి, ఎలా పొజిషన్ చేయాలి, ది బెస్ట్ ఏం తీసుకొని రావాలి అనేది ఎవరు చేయట్లేదు. మీరు ఇప్పుడిప్పుడు జనాలు మారుతున్నారు, ఆలోచన విధానం మారుతుంది. మీరు ఏ ప్రోడక్ట్కి వెళ్ళినా అది పేస్ట్ కానీ ఫుడ్ కానీ పిజ్జా కానీ ఏదైనా విచ్ ఎవర్ ద ప్రోడక్ట్, ఒక ప్యాకెడ్ ప్రోడక్ట్, తిండి ఫుడ్ ప్యాకెడ్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ స్టోరీ చూడాలి. బ్యాక్ సైడ్ ఏముంది, దీంట్లో ఏం వాడుతున్నారు అనేది చూస్తే ఇప్పుడు మీకు క్యాన్సర్ కాజింగ్ కానీ డయాబెటీస్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ వల్లేనండి వచ్చేది ఆల్ ఓవర్. బట్ ఐస్ క్రీమ్ అనేది ఈ రోజు నేను 150 కోట్ల జనాభా థాట్ ప్రాసెస్ నేను చేంజ్ చేయలేను, అంతమందికి నేను ఒక్కడనే కూడా సపోర్ట్ చేయలేను. మార్కెట్ ఈజ్ వెరీ బిగ్గర్ సైజ్. సో నేను చేయగలిగిన మార్కెట్కి నేను ఎంతమందికి ఇవ్వగలుగుతాను అంతవరకు ది బెస్ట్ చేద్దామని ఆలోచన. ఎండ్ ఆఫ్ ద డే దట్స్ మై మోటో, దట్స్ మై బిజినెస్ మోడల్. అట్లా సో అదే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. ఎగ్జాక్ట్లీ యా. నాకు మాత్రం నేను చేసిన అన్ని స్టోరీస్లో ఇది ది బెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే జస్ట్ మార్కెటింగ్ వైజ్గా కాకుండా జస్ట్ మనకి కస్టమర్స్ వచ్చారా తిన్నారా లేదా ఇదంతా కాకుండా మనకి బిజినెస్ అవ్వాలి, ప్లస్ వాళ్ళ టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అవ్వాలి, అలాగే మనకి హెల్తీగా ఉండాలి అనే ఒక మోటో నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే హెల్తీ సొసైటీని మీరు బిల్డ్ చేస్తున్నారు మీ బిజినెస్తో పాటు, అది కూడా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్ అండి. ఐస్ క్రీమ్ అనగానే చాలామంది చాక్లెట్ సాస్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తారు. మీకు ఏ బ్రాండ్ అయినా సరే, ఏ ఇండియా వైడ్ ఎక్కడికి వెళ్ళినా, వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చాక్లెట్ సాస్లో కూడా ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఒక స్టెప్ తీసుకొని మీకు మార్కెట్లో ఎక్కడ చాక్లెట్ సాస్కి వెళ్ళినా కూడా వెజిటబుల్ ఫ్యాట్ కానీ లేదంటే పామ్ ఆయిల్స్ కానీ ఉంటాయి, ఆయిల్ బేస్ దాంట్లో కావాలి. సో అవి వాడతారు. మేమేం చేసామంటే ఆల్మండ్ బటర్తో చాక్లెట్ సాస్ చేసాం. మీకు అక్కడ ఒక ట్యాప్ లాగా పెట్టేసాం, జస్ట్ ఒక బాటిల్లో పెట్టకుండా గివెన్ అండ్ మెషిన్, ఇంపోర్టెడ్ మెషిన్. అది తీసుకొచ్చి మీకు 20 degree వార్మ్ టెంపరేచర్లో చాక్లెట్ సాస్ కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుంది. యూ కెన్ టేస్ట్ ఇట్ యాజ్ వెల్. మీకు అది ఆల్మండ్ టేస్ట్ మీకు అర్థమైపోతుంది నోట్లో పెట్టుకుంటే కూడా. మేము దాన్ని ఈ పామ్ ఆయిల్ ఇట్లాంటి వాటితో రీప్లేస్ చేసి ఆల్మండ్ బటర్తో చాక్లెట్ సాస్ చేసాం. మేము పర్ డే ఒక స్టోర్లోనే 20 liters కన్జంప్షన్ చేస్తున్నాం. యా అట్లా వెరీ హ్యూజ్. వీ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ బేస్. నన్ను చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు అది కూడా బాటిలింగ్ చేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. యా. సో మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మిస్టరీ కానీ లేదంటే చాలా ఐటమ్స్ మనకి రాగా కూడా దొరుకుతున్నాయి. సో సుహాస్ గారు సమ్మర్ స్పెషల్ ఇక్కడ మనకి తాటి ముంజలు అని విన్నాను. అండ్
నేను కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అంటే రాగా టేస్ట్ చేశాను, బట్ ఐస్ క్రీమ్లో ఎలా ఇస్తారు? తో పాటు చేసిస్తా అంటే ద పాయింట్ ఈజ్ మేము ఎవ్రీ సీజన్కి కొత్త ఇన్నోవేషన్ చేస్తూనే ఉంటాం, రెగ్యులర్గా కూడా కొత్త ప్రోడక్ట్స్ చేస్తుంటాం. ఇప్పుడు మీకు రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ ఉంది మా దగ్గర, ఆ రెడ్ వెల్వెట్ కేక్ యాడ్ చేస్తాం దాంట్లో. ఆ కేక్లో కలర్ కూడా మేము బీట్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు సమ్మర్ స్పెషల్లో తాటి ముంజలు ఐస్ యాపిల్ అంటారు. సో తాటి ముంజలు సండే ఉంది, అది కూడా మీకు చేసి కూడా ఇస్తారు, మీరు టేస్ట్ చేయండి. చేయడం అంటే ఏం లేదండి, ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ అంతే. మీకు మేము డీబీసీ అని ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తాం, కేవలం 4 ఇంగ్రీడియంట్స్ హ్యావ్ డన్ దట్. సో మేము చేయాలనుకున్నది అంతే, వెరీ మచ్ సింపుల్, లెస్ ప్రాసెస్డ్, ఎక్కువ ప్రోడక్ట్స్ లేకుండా ది బెస్ట్ ఎలా ఇవ్వాలి అనేది.